శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. అసౌ నాసా వంశస్తు హినగిరివంశధ్వజపటే త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం. వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితాః సమృద్ధ్యాయత్తాసాం బహిరపి సముక్తామణిధరః. ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్చదరుచేః ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా. న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణిమం తులామధ్యారూఢం కథమివ న సజ్జేత కళయా. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీత్ అతిరసతయా చంచుజడిమా. అతస్తే శీతాంశోరమృతలహరీరామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశిభృశం కాంజికధియా. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా. యదగ్రాసీనాయాః స్ఫటిక దృషదచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్య వపుషా. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః వినివృత్తైశ్చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః. విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబలాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరభంగ మహర్షి శరభంగే దివం యాతే ముని సంఘాః సమాగతాః అభ్యగచ్చంత కాకుస్థం రామం జ్వలిత తేజసం. స్వామివారు జ్వలిత తేజస్కుడుగా అంటే మహా తేజస్శాలిగా దర్శనమిస్తున్నాడు. ఎవరికి? శరభంగ మహర్షి స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఋషులందరూ కూడా శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చారు. శరభంగ మహర్షి ఆయన స్వర్గానికి వెళ్ళాడు. ఎవరి ఎదురుకుండా? శ్రీరామచంద్రుని యొక్క సమక్షంలోనే. అంతకుముందు ఇంద్రుడు వచ్చాడు, రావయ్యా నిన్ను నేను తీసుకెళ్తాను, నా రథం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తానన్నా ఆయన వెళ్ళదా. ఎందుకని వెళ్ళలేదు? అదే ఇంకొకళ్ళైతే ఆ ఇంద్రుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తారా? ఇంద్రుడు అంతటి వాడు వచ్చిందే చాలు కదా అని వెళ్ళిపోతాడు కదా. కానీ శరభంగ మహర్షి అలా చేయలేదు. ఆయన త్రికాలజ్ఞుడు, అన్నీ తెలుసు. ఆయన ఉపాసనాపరుడు. శ్రీరామతత్వ ఉపాసన ఆయనకి చాలా దీర్ఘకాలం ఆయన చేసిన వాడు. ఆయన అన్నాడు ఇంద్రుడితో, నువ్వు వెళ్ళు, శ్రీరాముడు వస్తాడు, నేను ఆయన దర్శనం చేసుకుని అప్పుడు ఆయన అనుమతితో నేను వస్తాను. అంటే ఆయన మనసులో ఉద్దేశం శ్రీరాముడే పరతత్వం. నేను ఆయన ఎదురుకుండానే ఆయన తత్వంలోనే అంతర్లీనం అయిపోతాను. అది నా ఉపాసనా ఫలితం, నాకు తెలుసు. సరిగ్గా ఇదే విషయాన్ని, ఆయన పేరు శరభంగ మహర్షి కదా. ఈ శరము భంగము
శరము చేత భంగము చేయబడిన భగ్నము చేయబడిన అజ్ఞాన లోకాలు కలవాడు శరభంగ మహర్షి. అజ్ఞాన లోకాలు భంగం చేయబడితే మిగిలేదేమిటి? జ్ఞానమే. ఆ జ్ఞానమే ఇప్పుడు ఆయన చూడటానికి మూర్తిభవించి, వేదోక్తమైన ధర్మం మూర్తిభవించి, ప్రజ్ఞానం ఒక ఆకారాన్ని ధరించి ఆయన కోసం ప్రత్యేకించి శరభంగుడి దగ్గరికి వస్తున్నది. ఎవరి ఆకారం? శ్రీరామచంద్రుడే. మరి శ్రీరామచంద్రుడు ఆకారం ధరించాడు అంటే ఒక్కడే రావటం లేదే, రాడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వితుడు. ఇప్పుడు ఆ శక్తిని ఆయన విడిగా ప్రదర్శిస్తున్నాడు. అది మనం గ్రహించాల్సిన విషయం. శ్రీరాముడు సర్వజ్ఞుడు, తన శక్తిని తనలోనే ఉంచుకుంటే తానే ప్రత్యక్ష జ్ఞానం. అప్పుడు ప్రత్యక్షం కాడు. ఇది అసలు విషయం. శ్రీరాముడు శక్తి, జ్ఞానము శక్తి ఒకటైపోతే ఎవ్వరికి ఏమీ కనపడదు, అదే ఉంటుంది. మరి ఇప్పుడు కనపడాలంటే ఏం చెయ్యాలి? జ్ఞానము శక్తి విడివడవలసిందే. అంటే ద్వైతంలోనే కనపడటం అనేది ఉంటుంది తప్ప, వినపడటం, అహమహమిక, పోటాడుకోవటాలు, యుద్ధాలు ఇలాంటివన్నీ ద్వైతంలోనే ఉంటాయి తప్ప ద్వైతం నశిస్తే ఏమీ ఉండదు. ఏది ఉండదనేది ఏది ఉన్నదో అదే జ్ఞానం. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి తన యొక్క సర్వశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పక్కన పెట్టుకుని తాను కూడా లక్ష్మణుడై, అదే తాను భరతుడు శత్రుఘ్నుడై అక్కడ ఉన్నాడు అయోధ్యలో. ఎక్కడ లేడు? ఇదే మనకి కావలసినటువంటి దృష్టి. ఈ దృష్టితోనే మనం రామాయణం అధ్యయనం చెయ్యాలి నిరంతరం. రామాలయానికి వెళ్ళి రామ విగ్రహానికి మనం పాదాభివందనం చేసి నమస్కారం చేసి అక్కడ ఆ అర్చకుడు నిర్వహించినటువంటి ఉపచార పూజ అనంతరం ఇచ్చే తీర్థ ప్రదాసాలని స్వీకరిస్తున్నాము అంటే ఈ భావమే మన మనసులో. ఇంకా అలాంటప్పుడు నిరంతరము రామతత్వం ఉంటున్నప్పుడు అది రామతత్వం అని ఎందుకు గుర్తుంటుంది? తత్వం అయిపోతుంది అంతే. అప్పుడు నువ్వు నీకు గుర్తుండవు, రామతత్వము గుర్తుండదు, రాముడు గుర్తుండడు, ఏది గుర్తుండని ఒక స్థిరమైనటువంటి తత్వంలోకి వెళ్ళిపోవటానికి ఇదే దగ్గర దారి. ఏది? ఈ శరభంగ మహర్షి చూపించింది ఒక దారి. ఆ దారిలో మనలాంటి వాళ్ళు అస్మదాదులు ఎన్ని జన్మల ఎత్తినా వెళ్ళలేరు. ఎందుకని? మనకి ఇంకా అటువంటి స్థితి రాలేదని ఏమీ మనం విచారిస్తూ కూర్చోని అవసరం లేదు. అసలు చర్చే విడిచిపెట్టి ఫలాయనవాదం చిత్తగించాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ మనస్సు దృఢమైన నిర్ణయంతో ఉంటుంది కాబట్టే అలాగే కుంటుకుంటూ అయినా పడుతూ లేస్తూ అయినా ప్రయాణం సాగిస్తున్నాం. ఆ సంగతి మనకి తెలుసు. మనం ఎటువైపుకి ప్రయాణం సాగిస్తున్నామో, మన గమ్యం ఏమిటో మనకు తెలుసు. తెలిసినప్పుడు ఇంకా విచారం ఎందుకు? తెలియని వాళ్ళకి విచారం. కానీ ఇంకొక మాట, తెలియని వాళ్ళకి విచారం ఉండదు, తెలిసిన వాడికి విచారం ఉండదు. తెలియని వాడికి ఎందుకు విచారం ఉండదు? అది తనకు తెలిసిందే లోకం అనుకుంటాడు. తెలిసిన వాడేమనుకుంటాడు? తనకింతకు పూర్వం తెలిసింది లోకం కాదు, ఇప్పుడు తెలుసుకోవలసింది లోకం అనుకుంటాడు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి తాత్వికపరమైనటువంటి విషయం. అదే ముండకోపనిషత్తు ఏం చెప్పింది అంటే, బాబు నువ్వు పని చేయి, యదర్చిమతు, తెలుసుకోవలసిన విషయం ఏమిటో చెప్తోంది ముండకోపనిషత్తు. ఒక క్షణం ఆలస్యమైన ఉపనిషత్తు ఏం మంత్రంలో ఏం చెప్పిందో తెలుసుకుని మళ్ళీ మనం శరభంగ మహర్షి దగ్గరికి వెళదాం. యదర్చిమతు యద్ అణుభ్యో అణుచ యస్మిన్ లోకా నిహితా లోకినశ్చ తదేతదక్షరం బ్రహ్మ సప్రాణస్తదు వాంగ్మనః తదేతత్ సత్యం తదమృతం తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి తద్వేద్ధవ్యం. మనం ఇందాక నుంచి ఒక మాట అనుకుంటున్నాం, మన ప్రయాణం ఏమిటో ఏటో మనకు తెలుసును, మన గమ్యం ఏమిటో మనకు తెలుసును అని నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. ఆ స్థితిలో మనకి ఏ విధమైనటువంటి సంశయం ఉండాల్సిన అవసరం లేదు. అయితే దానికి ఆ స్థితిని పొందటానికి కానీ, ఆ స్థితిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి కానీ మనం దేన్ని ఆలంబనం చేసుకుంటున్నాం?
రామాయణాన్ని ఆలంబనం చేసుకుంటున్నాం. ఎందుకని? రామాయణం ప్రత్యక్ష వేదం కాబట్టి. పైగా రామాయణం లోక ప్రసిద్ధమైనటువంటి శ్రీరాముడు మనకు ఉపదేశించిన తత్వజ్ఞానం కాబట్టి, మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి, ఎన్నో వందల వేల జన్మల నుంచి మనకి మన శరీరంలో రామాయణ సందేశం అస్థిగతం, మధ్యాగతం, రక్తగతం అయిపోయి ఉన్నది కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టలేం కూడా. అది రామతత్వం. అది అసలు నిజానికి ఏమిటి? యదర్చిమతు. ఇదిగో ఈ కనిపిస్తూ ఉన్నటువంటి సూర్య చంద్రాదులు అందరూ కూడా వీటిని ప్రకాశింపజేసే తత్వం అదే. సూర్యుడికి ఏమీ స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. అది లేకపోతే, ఆ తత్వం లేకపోతే చంద్రుడు అంతే, గోళాలంతే, భూమి అంతే, నువ్వు అంతే, నేను అంతే, అంతా అంతే. ఏది అణుభ్యో అణు, ఏది అన్నింటికంటే సూక్ష్మమైనది ఏది ఉందో దానికంటే ఇంకా సూక్ష్మమైనది ఆ పరతత్వం. సూక్ష్మము స్థూలము అని ఉంటాయి కదా. మన కళ్ళకి స్థూలమే కనపడుతుంది తప్ప సూక్ష్మం కనపడదు. అది నేర్చుకోవాలి. సాధన అంటే అదే, ఉపాసన అంటే అదే. శరభంగ మహర్షి చేసిన ఉపాసన అదే, నిస్సంశయంగా, అందులో డౌట్ లేదు. శరభంగ మహర్షి ఏం ఉపాసన చేశాడు? అణుభ్యో అణు, అణువు కంటే అణువైనటువంటి తత్వాన్ని ఉపాసన చేశాడు. ఆయన విజయాన్ని సాధించాడు. దాన్ని మనకి ఉదాహరణగా, మోడల్గా పెట్టి చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి ఇక్కడ ఈ సందర్భంలో. ఎంతమందిని ఎన్ని రకాలుగా పెట్టి చూపిస్తున్నాడు. శరభంగ మహర్షి ఏం చేశాడు? స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గం అంటే ఇక్కడ తిరిగి రానటువంటిదే అని అర్థం చేసుకోవచ్చు. పోనీ ఆ విషయంలో మనకి వివాదం అవసరం లేదు. స్వర్గం అంటే స్వర్గం అనే అనుకుందాం. ఏదైనా దాని గురించి బుర్రలు పగలగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఈ ఈ తత్వం కంటే అతీతమైన తత్వం, ఇది నశించేది, అది నశించనిది అయిన తత్వానికి ఆయన చేరుకున్నాడు అని ఉదాహరణ చూపించాడు. మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలించుకుంటూ వస్తే ఈ స్థితిని పొందిన వాళ్ళల్లో ఈయనే ప్రథముడు. అణుభ్యో అణు, అణువు కంటే అణువైన స్థితిని పొందిన వాళ్ళల్లో శరభంగుడే. వశిష్ఠ మహర్షి ఉన్నాడనుకోండి, ఆయన కులగురువు. ఆయన ఈ స్థితిని ఎప్పుడో చెందినవాడు, ఇంకా విదేహముక్తుడు కాలేదు. ఆయన విదేహముక్తుడైనా జీవన్ముక్తుడైనా ఒకే స్థితి. విశ్వామిత్రుడు ఉన్నాడు. ఆయన సామాన్య క్షత్రియుడి దగ్గర నుంచి, రాజ్య పరిపాలన దగ్గర నుంచి అనేక రకాలైన ప్రలోభాలు, గుణాలు, అవగుణాలు, వీటన్నిటి మామూలు మనిషి, ఒక ఋషి అనేది కొంచెం పక్కన పెడితే, మనిషి ఎన్ని రకాలైన పిచ్చి వేషాలు వేస్తాడో అన్నీ వేశాడు ఆయన. కానీ ఆయనకి తన గమ్యం ఏమిటో తెలుసును. బ్రహ్మర్షి పదం సాధించాలి. ఎప్పుడు సాధించగలిగాడు సంపూర్ణంగా? వశిష్ఠ మహర్షి యోగ్యతా పత్రం ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ ఆయన, ఇది ఒక అద్భుతమైన విషయం, ఆయన బ్రహ్మర్షి, బ్రహ్మీభూతుడు ఎప్పుడైనాడు? విడిగా రాముడిలో బ్రహ్మీభూతుడు కాలేదు. లేకపోతే మిథిలకి వెళ్ళి అక్కడ అమ్మవారు ఉంది కదా, యువతి రూపంలో, ఆ అమ్మవారిని ఉపాసించి, అమ్మవారిని ప్రార్థించి ఆ తత్వంలోనూ అది లయం చేసుకునే తత్వం కాదు, జ్ఞానమే లయం చేసుకునే తత్వం. పోనీ ఆ అమ్మవారిని గురించి కూడా ఆయన ఆలోచించలేదు. ఎప్పుడు ఆలోచించాడు ఆయన? ఎందుకు ఆలోచించాడు? సీతారామ కళ్యాణం జరిపాడు అంటే అర్థం ఏమిటి? జీవాత్మ పరమాత్మల ఐక్యతని సాధించాడు అంటే, పరమాత్మ తనని తాను రెండుగా విభజించుకున్న స్థితి నుంచి మళ్ళీ ఏకత్వాన్ని సాధించిన స్థితిలో విశ్వామిత్రుడు తన యొక్క బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు. సాధించి ఆయన ఈ శరభంగుళ్లాగా అగ్ని ఇవన్నీ ఏం చెప్పలేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం, దానికేముంది. ఆయన ఏం చేశాడు? ఉత్తర దిశగా వెళ్ళిపోయినాడు అని. కాబట్టి విశ్వామిత్ర మహర్షి తర్వాత మళ్ళీ అంతఃస్థానాన్ని సాధించినట్లుగా మనకి రామాయణం ఎవరిని గురించి చెప్తోంది? శరభంగ మహర్షిని గురించి చెప్తోంది. ఈయన పేరే, ఆయన విశ్వామిత్రుడు, విశ్వానికే మిత్రుడు. ఈయన శరము చేత తన అహంకారాన్ని భంగం చేసుకుని రామతత్వం అనే కంటే పరతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని పొందినటువంటి మహానుభావుడు.
మన లక్ష్యం, మనం గమ్యం కూడా అదే కదా. అది అదేమంటున్నాడు, తదే తదే తదక్షరం బ్రహ్మ. అణువు కంటే అణువైందేది బ్రహ్మ. అదే బ్రహ్మ, అదే పరమాత్మ. స ప్రాణ, అదే ఈ ప్రాణం. నీ ముఖం ఇక్కడుంది, నువ్వు అద్దం ఎదురుకుండా పెట్టుకో, ప్రతిబింబం కనిపిస్తుంది, ఇదే అది. అలాగే ఆ పరమాత్మ తత్వమే నీలో ఉన్న ప్రాణం. నీ ప్రాణాన్ని ఉపాసించు. ఇవన్నీ చెప్పింది ఉపనిషత్తులు చెప్పినాయి. తర్వాత నీ మనస్సుని తదేతత్ రస ప్రాణస్తద్ వాక్ తద్ మనః. అదే వాక్, అదే వాక్ స్వరూపుడు హనుమంతుడు. అక్కడ ఆ పాత్ర ద్వారా నిరూపిస్తాడు. తన్మనః, అదే మనస్సు. కానీ ఏమైంది, మనస్సు ధూళి ధూసరితం అయిపోయి కూర్చుంది. ఆ దుమ్ము ధూళి దులిపేసుకుంటే స్వచ్ఛంగా సూర్యుడిలాగా నీ మనసు నీకు ప్రకాశిస్తుంది. అప్పుడు ఏది చేసినా నీ శరీరాన్ని, ఏమండి మరి శరభంగ మహర్షి అగ్నిలో యోగాగ్నిలో అది నిజమైన అగ్ని కాదు, యోగాగ్ని. ఆయన శరీరం దాని అంతటదే దహనం. బంధువులే దహనం చేసి ఉండొచ్చు, దానికి ఏముంది, బంధువులు ఎవరున్నారు ఆయనకి, లేరు. ఆ శరీరం అమ్మవారు కూడా కుమార సంభవంలో వర్ణించాడు కాళిదాసు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమైందంటే, శరభంగ మహర్షి సాధించినటువంటి ఆ సత్యము ఆయన పరమాత్మలో లీనమైనాడు. తద్ మనః, అదే మనస్సు. తదేతద్ అక్షరం బ్రహ్మ సమస ప్రాణస్తద్వాంగ్ మనః తదేతత్ సత్యం. రామ సత్య పరాక్రమ అన్న శబ్దంలో సత్యం అదే, అదే సత్యం. ఆ సత్యాన్ని తన పరాక్రమంగా వహించిన వాడు శ్రీరాముడు. మీరెల్లాగైనా అర్థం చెప్పండి. ఏది తెలిస్తే సమస్తం తెలుస్తుందో అని మనకి చాందోగ్యం చెప్పింది కదా, ఒక అభయం ఇచ్చింది కదా. యస్మిన్ విజ్ఞాతే సమస్తమిదం విజ్ఞాతం భవతి అని. కాబట్టి సత్య పరాక్రమ అయితే ఆర్షబద్ధమైన అర్థం చెప్పుకోవటమే తప్ప అటువంటి వ్యతిరేకమైన అర్థం మన ఆలోచన మనకు రాదు, మనం చెప్పం. సత్య పరాక్రమ, అది తదేతత్ సత్యం తద్ అమృతం. ఇదంతా అమృతం, అది కాందంతా అమృతమే, అదే అమృతం. తదేతత్ సత్యం తద్ అమృతం తద్వేద్ధవ్యం. వేద్ధవ్యం. ఇప్పుడు లోకంలో ఒక విలుకాడు ఉంటాడు, ఆయనకు ఓ విల్లు ఉంటుంది, ఓ బాణం ఉంటుంది, ఎదురుకుండా ఓ లక్ష్యం ఉంటుంది, ఆయన 2 చేతులు ఉంటాయి. వీటన్నిటినీ ప్రయోగించే సునిశ్చితమైన మేధాశక్తి ఉంటుంది. వీటన్నింటి ఉపయోగంతో ఆయన ఏం చేస్తాడు, వింటిని నారి తగిలించి వింటిలో బాణం ఎక్కుపెట్టి దాన్ని లాగి ఆకరణాంతం లాగి లక్ష్యంలో పరిశుద్ధంగా ఖచ్చితంగా లక్ష్యాన్ని తాకేటట్లు ప్రయోగించగలడు. అది వేద్ధవ్యం. మరి ఇక్కడ నిజంగా బాణము నిజంగా విల్లాండి కాదు. మరి ఏమిటి, అదే చెప్తోంది ముండకోపనిషత్తు. మనకి ఈ ఒక్క విషయం తెలుసుకుంటే మనకి మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన సాధించబోయేటటువంటి మన గమ్యం మీద మనకి మరింత స్వచ్ఛమైన ఆనందప్రదమైనటువంటి ఆలోచనలు వస్తాయి. తద్వేద్ధవ్యం. అది వేద్ధవ్యం అంటే నువ్వు అది అయిపో, దాంతో సమానత్వాన్ని పొందు అని చెప్తోంది. అలా వేద్ధవ్యం అయితే ఏమవుతుంది, ఎలాగండి వెయ్యాలి, ఉపనిషత్తు చెప్తోంది ఎంత అద్భుతంగా. ధనుర్గృహీత్వ ఉపనిషదం ఆస్త్రం ఔపనిషదం ధను. ఓంకారమే ధనుస్సు. ఆ ఊమా ఓంకారం. ఔపనిషదం ఉపనిషత్తు ఏ ధనుస్సు చెప్పింది, నువ్వేదో శివధనస్సు విష్ణు ధనస్సు చెప్పలేదు. శివధనస్సు కూడా ప్రతీకే, అది ఓంకారమే. విష్ణు ధనస్సు ఓంకారమే, 2 ఓంకారమే. అక్కడ ఆ రూపం, ఇక్కడ రూపం, దాందే ఉంది. ఏదైనా ఏ రూపమైనా ఒకటే. దాని గురించి వాదులాట్లు కొట్లాట్లు అనవసరం. అది కాదు మన గమ్యం. ధనుర్గృహీత్వ ఔపనిషదం. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ధనుస్సును తీసుకో. శరం హి ఉపాసా నిశితం సంధయిత. శరో హ్యాత్మ. తర్వాత చెప్తున్నారు, ఆత్మ అంటే నువ్వంటే జీవుడే ఆత్మ. నీ జీవత్వాన్ని శరంగా చెయ్యి. ఓంకారం అనేటటువంటి ధనుస్సుని పట్టుకో. ఆయమ్య తద్భావ గతేన చేతస. అదే ఉపాసన.
నిత్యం అదే భావన చేస్తూ ఉండు. ఆ చేతస్సుతో లక్ష్యం తదేవ అక్షరం, అక్షరమైన లక్ష్యాన్ని నువ్వు ఛేదించు, చేరుకో, వెళ్ళిపో. ఏమక్కర్లేదు, ఓంకారం నిత్యం జపిస్తూ ఉండు. అణుభ్యోణు అర్చిమతు అయినటువంటి ఆ పరతత్వాన్ని ధ్యానించుకుంటూ కూర్చోవయ్యా. ఇంకా అంతకంటే ఏం కావాలి? చేరిపోవటమే. అదే మోక్షము, మోక్ష స్థితి. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళందరికీ చెప్పి ఏదో ఇలాంటివి అలాంటివి చేయాలని అనిపించడం అది తెలివి తక్కువ, అది పనికిరాదు, అది ఉండదు. మళ్ళీ ఇంకా వెనక్కి రావడం అనేది ఉండదు. అయితే అది ఎప్పటికి జరుగుతుంది? ఈ ప్రారంధం తీరాలి, ఇంకా ఉందిగా, చేసిన కర్మలు చాలా ఉన్నాయిగా, ఇవన్నీ వీటి అనుభవాలు, వీటి ఫలితాలు ఇవ్వకుండా మన ముందుకు వదిలిపెడతాయా? అది అది గట్టిగా పట్టుకున్నాం, ఇవన్నీ వెనక నుంచి లాగుతున్నాయి. ఇది ఒక దీన్ని ఏమంటారు, ఒక యుద్ధం లాంటిది అనమాట. మనం మాత్రం ఆ పట్టుకున్నటువంటి ఆ తత్వాన్ని వదిలిపెట్టాం, లాగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం సరదాగా, వేడుక, దానికే ఉంది అది. అందుకని మిమ్మల్ని ఏం చేయమన్నారు? ప్రణవో ధను, ఓంకారమే ప్రణవం, ఓంకారం. ప్రణవో ధను శరోహ్యాత్మ, శరమే, ఆత్మయే శరస్సు, శరము. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, బ్రహ్మే లక్ష్యం నీకు, ఇంకా ఏమీ లేదు. నువ్వు ఉపాసన చెయ్యి. ఏమండి, నేను గృహస్థుని, చాలా కాలం నాకు ఈ గార్హస్థ్య జీవితంలో ఈ చింతలు వంతలతో వీటితో సుఖదుఖాలు వీటితో కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఏదో నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ భావన ఏర్పడింది అంటే, పోనీ ఇప్పటి నుంచే నువ్వు అది మననం చేసుకుంటూ కూర్చో, అదైనా మంచిదే కదా గతం కంటే. అప్రమత్తేన వేద్ధవ్యం, నువ్వు ప్రమత్తత పనికిరాదు. ప్రమత్తత ఉంది అంటే వెళ్ళిపోతావు, కింద పడిపోతావు. శరవత్ తన్మయో భవేతు, అది ఆ విధంగా శరంలాగా మన శరభంగుడు ఆత్మతత్వాన్ని, జీవతత్వాన్ని భంగం చేసి, అజ్ఞానాన్ని భంగం చేసుకుని, భగ్నం చేసుకుని, ఆయన శరభంగే దివం యాతే ముని సంఘ అస్సమ, వాళ్ళు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. గురువు గారు వెళ్ళాడు, శిష్యులు ఎక్కడో ఉన్నారు. అభ్యగచ్చంత కాకుస్థం రామం జ్వలిత తేజసం, ఇప్పుడు వాళ్ళకి రాముడు ఎలా కనపడుతున్నాడు? తేజోస్వరూపుడుగా కనపడుతున్నాడు. మనం దేవాలయానికి వెళ్ళి రాముడి విగ్రహం చూస్తే రామం జ్వలిత తేజసం, ఆ చూడగలిగినటువంటి దృష్టిని కొంచెం కొంచెంగా మనం అలవాటు చేసుకోవాలి. ఆయనతో అంటున్నారు, వాళ్ళు ఎవరెవరండి, చాలా రకాలు చెప్పారు, ఇవన్నీ మనకి అనవసరం. వాళ్ళు ఏం చేశారు? అభిగమ్య చ ధర్మజ్ఞా రామం ధర్మభృతాంబరం, ధర్మభృతుల్లో, ధర్మ నిర్వాహకుల్లో, ధర్మ సంస్థాపకుల్లో, ధర్మజ్ఞులలో వరం శ్రేష్ఠుడు. ఇంకా ఆయన్ని మించినటువంటి ధర్మజ్ఞుడు లేడు. ఊచు పరమ ధర్మజ్ఞం ఋషి సంఘా సమాహితా, ఆ రాముడితో అంటున్నారు, త్వం ఇక్ష్వాకుకులస్య పృథివ్యాశ్చ మహారథ, హే మహారథ, ఓ మహారథుడివైన స్వామి, నువ్వు ఈ ఇక్ష్వాకు కులానికి, ఈ భూమికి కూడా అధీనాధశ్చ, నువ్వే అధిపతివి. ఈ ఇక్ష్వాకు వంశం నీ అధీనమే. ఈ భూమి నీ, అది ఇక్ష్వాకు వంశాందే ఉంది. ఇలాంటి వంశాలు అనేకం వచ్చినాయి, పోయినాయి. ఈ భూమికి అంతటికి నీవే అధిపతివి. ప్రధానశ్చాసి నాథశ్చ దేవానాం మఘవానివ, దేవతలకు ఇంద్రుడిలాగా ఈ సమస్తానికి నువ్వే అధిపతివి. నువ్వేం చేస్తావయ్యా అంటే, నువ్వు శరభంగ మహర్షిని అనుగ్రహించడం వలన కలిగిన కీర్తిచే, వివిధ విరాధవధచే ప్రకటమైన విక్రమం చేత భూర్భువ సువర్లోకాలు మూడింటిల్లోనూ నువ్వు ప్రసిద్ధిని పొందావు. ఇప్పుడు ఈ రెండు పనుల వల్ల నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకాల్లోకి వెళ్ళిపోయినాయి. అంతకు ముందు దాకా తెలీదా? అవును, తెలియదు, నిజంగానే తెలియదు. విరాధుణ్ణి వధించటం అంటే సామాన్యమైన విషయమా? కాదు. వాడు 2 జీవితాలు విరాధుడికి, రాక్షస జీవితం, తర్వాత దేవతా జీవితం. ఆ దేవతా జీవితం స్పష్టంగా కనిపిస్తోంది కదా మనకి. మన మనస్సులో జీవ లక్షణం ఉంది, దైవ లక్షణం ఉంది. కానీ దైవ లక్షణం మనం మరిచిపోయాము.
పైగా ఏమంటాం, చాలే ఊరుకోండి, నేను దేవుణ్ణా, ఎవరన్నా నవ్వుతారు, నేను మానవుడిని, ఇదిగో ఇలాంటి వాదం మొదలెడతాం. అందుకని నువ్వు దేవుడు అని ఎవరు అనరు. కానీ ఆకాశం సమస్తం అంతటా ఆకాశం వ్యాపించి మించి ఉన్నట్టే నీలో పరిపూర్ణ తత్వము ఉన్నది, అపరిపూర్ణ తత్వము రెండు ఉన్నాయి. రెండు ఎలా ఉంటాయండి? ఉంటే పరిపూర్ణం ఉండాలి, లేకపోతే అపరిపూర్ణం ఉండాలి. అసలు ఉన్నది పరిపూర్ణమే, ఆ విషయం మేము ఒప్పుకుంటాం. ఉన్నది పరిపూర్ణ తత్వమే. నీకు అది తెలియట్లేదు. మరి తెలియకపోతే ఏమవుతుంది? ఏమనుకుంటావు? నేను పరిపూర్ణుణ్ణి అని నువ్వు అనుకోనప్పుడు ఏమనుకుంటావు? నేను దేంట్లో ఉన్నానో అదే పరిపూర్ణం అనుకుంటావు. అదే అహంకారం. ఆ అహంకారమే అజ్ఞానం. అది పోతే చాలు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా అదే విషయం. వేదాంతం చెప్పిన విషయం అదే. ఆ అజ్ఞానం అంటే ఏమిటో చెప్పింది వేదాంతం, ఉపనిషత్తులు, దశోపనిషత్తులు. అజ్ఞానం అంటే ఏమిటో చెప్పి అది పోగొట్టుకునే విధానం కూడా చెప్పింది. మనం వైద్యుడి దగ్గరికి వెళ్తాం, ఆయన ఏవో 4-5 ప్రశ్నలు వేస్తాడు. ఓహో, వీడు రోగం ఇది అని ఒక నిర్ణయానికి వస్తాడు. నీకు చెప్పాల్సిందైతే నీకు చెబుతాడు, లేకపోతే చెబితే వీడు అదిరిపోతాడేమో, అడిలిపోతాడేమో, భయపడి పారిపోతాడేమో అని, ఏం పర్వాలేదులే అని చెప్పి పై ఇదిగో మందులు రాస్తున్నాను నేను, ఓ 4 రోజులు వాడు అంటే ఓ 40 జన్మలు వాడు, ఓ 400 జన్మలు వాడు అని దాని అర్థం. నీ రోగం నయమైపోతుంది పో అని పంపించేస్తాడు వైద్యుడు. అలాగే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. అదే చెప్తున్నాడు. నువ్వు శరభంగ మహర్షిని అనుగ్రహించావు కదా. ఎలా అనుగ్రహించాడు శరభంగ మహర్షిని శ్రీరాముడు? ఆయన వచ్చి ఎదురుకుండా నుంచున్నాడు. పైగా ఎలాగా? ఎవరెవరితో? తన యొక్క శేషరూపమైన లక్ష్మణుడితో, తన స్వరూపమే అయిన అమ్మవారితో అటు ఇటు వాళ్ళిద్దరూ నిలబడి ఉండగా తాను ఆ ఇద్దరితో కూడిన సంపూర్ణ స్వరూపంతో శరభంగ మహర్షికి దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అది ఆయన గ్రహించాడు. కానీ మనమే గ్రహించలేకపోతున్నాం. అది ఎందుకని కారణం? ఈ బలీయమైనటువంటి మాయ, అదే అజ్ఞానం. నువ్వు శరభంగ మహర్షిని అనుగ్రహించావు, తర్వాత విరాధ వధ చేశావు. ఆ విరాధుడు ఏం చెప్పుకున్నావు? విరాధుడిలో జ్ఞానతత్వం ఉన్నది, అది కప్పుపడిపోయింది. వాడు రాక్షసత్వం బయటకు వచ్చింది. ఇప్పటికీ మానవుడిలో రాక్షసత్వం విజృంభిస్తూనే ఉన్నది. అయితే చూడగలిగిన దేవత్వాన్ని చూడటానికి ఎంత నేర్పు ఉండాలో, కళ్ళకి రాక్షసత్వాన్ని చూసి ఇది రాక్షసత్వం అని చెప్పడానికి కూడా అంత నేర్పే ఉండాలి. అది మనకి ఇప్పుడు కనపడుతూనే ఉంది. రామాయణం స్పష్టంగా నిత్యం రోజు జరుగుతున్నది రామాయణమే కదా. రామాయణాన్ని విడిచి మానవ జీవితం ఉన్నదా? మానవ జీవితంలో రామాయణం లేని క్షణం అంటూ ఉన్నదా? గమనించే నేర్పు, నైపుణ్యం మనలో ఉండాలి. ఉంటే అది మనకు రామాయణం తెలుస్తుంది. విశ్రుత స్త్రిషు లోకేషు యశసా విక్రమేణ చ పితృభక్తిశ్చ సత్యంచ త్వయి ధర్మశ్చ పుష్కలః. నీలో పుష్కలంగా ఉన్నాయి. ఏమిటి? పితృభక్తి. పితృభక్తి అంటే ఏమిటి? మీ తండ్రి గారి మాటని పట్టుకుని నువ్వు లభించినటువంటి రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా వదిలేశావు. అటువంటి పితృభక్తి ఉంది. తర్వాత సత్యం ఏమిటి? భరతుడు కోరినా నువ్వు చేసిన ప్రతిజ్ఞను మళ్ళీ వెనక్కి తీసుకోలేదు, అది సత్యం ఉన్నది. తర్వాత ధర్మం ఉన్నది. ఏమిటి ఆ ధర్మం? శరభంగుండ. ఇది మూడింటికి 3 ఉదాహరణలు వ్యాఖ్యాతలు ఇచ్చారు. మహేశ్వర సూరి, గోవిందరాజ స్వామి వారు కూడా ఏమిస్తున్నారు? పితృభక్తిశ్చ సత్యంచ త్వయి ధర్మశ్చ పుష్కలః. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి నీలో స్వామి. అవునయ్యా, బాగానే ఉంది. ఏమిటి నన్ను మీరు ఇంత ప్రశంసిస్తున్నారు? ఎప్పుడైనా ఏ మనిషి అయినా తనకి ఏదో ఒక ప్రయోజనం కావాలని ఎదటవాడిని పొగుడుతాడు. ముందు పొగిడి తర్వాత ఇదిగో నాకు ఈ సంగతి ఉంది, ఈ కోరిక ఉంది, తీర్చిపెట్టవా అని అడుగుతాడు. పొగడతలకి లోబడని వాడు ఎవడుంటాడు? పరమేశ్వరుడు కూడా పొగడతలకి లొంగిపోవలసిందే.
శ్రీరాముడు అందులోనూ మరి ఆశ్రిత సులభుడు, భక్త సులభుడు, భక్తి సులభుడు కూడా. భక్తితో అడిగితే ఆయన ఏం కాదంటాడు. అయితే నీ అడిగే భక్తిలో దీక్ష ఉండాలి. స్వార్థం ఉంటే ఎవరు ఒప్పుకోరు. నిస్వార్థం, ఎందుకు అడిగావో నీకే తెలియకుండా అడిగితే అది ఎందుకు వచ్చిందో నీకే తెలియకుండా అదే వస్తుంది. ఇదే రహస్యం అంటే. త్వామాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలం అర్ధిత్వా నాథవక్ష్యామస్తచ్చ నక్షంతు మర్గసి. ఓ నాథా, నాథుడు అంటే దిక్కు, భర్త, నువ్వే మాకు నాథుడవి కనిపెట్టేశారు వాళ్ళు. ఎవరు? శరభంగ ఆశ్రమంలో ఉన్న మునులు ఏం కనిపెట్టారు? శరభంగుడికి మోక్షం, మా గురువు గారికి మోక్షం ఇచ్చావు కదయ్యా స్వామి, ఇంకా నీ పాదాలు మేము విడిచిపెట్టాం. శరభంగుడు ఈయన పాదాలు పుచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. శరభంగుడి శిష్యులు ఈయన పాదాలు పుచ్చుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా వెళ్తారు. వాళ్ళ పాదాలు మనం పుచ్చుకుంటే మనం వాళ్ళ తర్వాత అయినా కొంతకాలానికి మనం పెడతాం. ఇదే పరంపర. ఆ పరంపరలో ప్రయాణం చేయటం తప్ప మనకి వేరే మార్గాంతరం లేదు. త్వామాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలం అర్ధిత్వాతు. మేము అర్థులమండి, యాచకులమండి, నిన్ను అడుగుతున్నామండి. నాదా వక్ష్యామహ, ఏదో 2 ముక్కలు తమతో మనవి చేసుకుంటా ఉన్నా. క్షంతుమర్హసి, మాది గనక తొందరపాటు తనమైతే పొరపాటు అయితే మమ్మల్ని క్షమించు స్వామి. ఏం అడుగుతున్నావయ్యా మీరు? అధర్మస్తు మహాన్ తాత భవేత్ తస్య మహీపతే యో హరేద్ బలి షడ్భాగం నచ రక్షతి పుత్రవతు. వీళ్ళు ఇంకో లోకధర్మమైన ఉదాహరణ కూడా చెప్తున్నారు. తపస్సులు ఉంటారు, వాళ్ళు తపస్సు చేస్తుంటారు. పౌరులు ఉన్నారు, వాళ్ళు ఏదో వ్యవసాయం వ్యాపారం ఇలాంటి పనులు చేస్తారు. రాజ్యం నిలవాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి ధన రూపంలో కొంత వాళ్ళు కడతారు, రాజు వసూలు చేస్తాడు. ఆ ధనాన్ని మళ్ళీ వాళ్ళకి సముద్రంలో ఉన్న నీటిని ఆ సూర్యుడు ఏ విధంగా తన కిరణాల ద్వారా పీల్చుకొని మళ్ళీ అదే నీటిని ఈ పౌరులందరికీ ఇస్తాడు. రాజు కూడా అదే పని చేస్తాడని కాళిదాస్ చెప్పాడు ఎక్కడో. కాబట్టి నువ్వు మా దగ్గర మా తపస్సులో కొంత భాగాన్ని నీకు అర్పిస్తున్నాం కాబట్టి నువ్వు మాకు ఉపకారం చేయాలి. వీళ్ళు కండిషన్ కూడా పెడుతున్నారు. ఇంకా అటు ఇటు భక్తి అనే తాళతో కట్టేశారు. నువ్వే మాకు రక్ష అనే మాటతో అటు ఇటు చూడకుండా చేశారు. ప్రశంసించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఒక రూల్ కూడా పట్టుకొచ్చి ఇంకా ఆయనకి మెసలటానికి వీలు లేకుండా చేస్తున్నారు. ఏమంటున్నారు? మా ఋషుల దగ్గర షడ్భాగాన్ని గ్రహించి కూడా ఋషుల యొక్క మంచి చెడ్డలు ఎవడైతే చూడడో వాడు ఏం చేస్తాడు? అధర్మం పాలవుతాడు. శాపనార్థాలు పెట్టారు. అధర్మస్తు మహాన్ స్థాత భవేత్ తస్య మహీప. వాడికి అధర్మం అంటి తీరుతుంది. యో హరేత్ బలి షడ్భాగం నాచ రక్షతి పుత్రవతి. ఎవడైతే పుత్రుల్లాగా రక్షించడో వాడికి. కాబట్టి ఇన్ని రకాల కండిషన్స్ చెప్పి యుంజానస్వానివ ప్రాణాన్ ప్రాణైరిష్టాన్ సుతానివ నిత్యయుక్త సదా రక్షన్ సర్వాన్ విషయవాసినః ప్రాప్నోతి శాశ్వతీం రామ కీర్తిం స బహువార్షికీం బ్రహ్మణ స్థానమాసాద్య తత్ర చాపి మహీయతే. అలా రక్షించిన వాడు ఎవడైతే ఉంటాడో మా దగ్గర బలిషద్భాగాన్ని గ్రహించి మమ్మల్ని రక్షిస్తే ఆయన ఏమవుతాడు? బహువార్షికి అనేక వందల వేల సంవత్సరాలు ఆయన బ్రహ్మణ స్థానం ఆసాధ్య బ్రహ్మలోకే మహీయతే. ఆయన అటువంటి వాడు బ్రహ్మలోకంలో మహీయతే విలసిల్లుతూ ఉంటాడు ఆ రాజు. అది ఆయనకి ప్రయోజనం. ఆయనకు పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి. యత్ కరోతి పరం ధర్మం మునిర్మూల ఫలాశన తత్ర రాజ్ఞశ్చతుర్భాగ ప్రజా ధర్మేణ రక్షత. దుంపలు పళ్ళు కాయగూరలు తింటూ ధర్మ సంపార్జనం చేసుకుని పన్నులు కట్టలేనటువంటి వాళ్ళు తాము సంపాదించిన
దాంట్లో 4వ పాలు ప్రజల ధర్మ, అటువంటి 4వ పాలు ఇచ్చిన ప్రజల్ని రాజు ధర్మంతో కాపాడు. ఆ చెప్పిన మాట చెప్పారు. సోయం బ్రాహ్మణ భూయిష్టో వానప్రస్థ గణో మహాను త్వన్నాదో అనాథభద్రామ రాక్షసైర్వజ్యతే భృశం. ఏమండి, ఇంతవరకు మీరు అనేక రకరకాల మీ వాదాన్ని ఒక కోర్టులో ఒక ప్లేడర్ ఎన్ని రకాలుగా తన వాదాన్ని పెట్టాలో ఇంకా అటు ఇటు పోరాని వీలు విధంగా పెట్టారు. చాలు. ఇది ఆ తపస్సుల యొక్క వాగ్విదాంబరత్వం. వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చక్కగా సూటిగా చెప్పేశారు. ఇది వాల్మీకి రచనా విధానం. వాళ్ళతో అలా చెప్పించాడు ఆయన. అనవసరమైన మాట ఒకటి లేదు, చెప్పవలసిన దాన్ని విడిచిపెట్టింది లేదు. అది వాల్మీకి రచనలో ఉన్నటువంటి ప్రశస్తి అని అంటూ ఏమంటున్నాడు? సోయం బ్రాహ్మణ భూయిష్టో వానప్రస్థ గణో మహాను. మేమంతా వానప్రస్థాశ్రమంలో ఉన్నాం. ఇందులో బ్రహ్మ అన్వేషణ స్థితిలో, బ్రాహ్మణ స్థితిలో ఉన్న వాళ్ళం. వీళ్ళంతా బ్రాహ్మణ భూయిష్ఠులే, బ్రహ్మాన్వేషణ తత్పరులే మేమంతా. త్వన్నాథో అనాథవద్రామ. త్వయి నాదే, నువ్వు నాథుడుగా ఉండగానే మేము అనాథవద్ రాక్షసైరి, ఈ గణము ఈ సమూహం ఉన్నదే రాక్షసైరు వజ్యతే భృశం. రాక్షసులు మమ్మల్ని అందరినీ సంపేస్తున్నారయ్యా. ఇప్పుడు ఈ చంపటం వల్ల ఏమవుతుంది? ఏమయ్యా తపస్సులు, మీరు చచ్చిపోతున్నారు కదా, మీకు తపోశక్తి ఉంది కదా, మోక్షానికి పోండి. లేదు, ఇంకా మాకు ఆ తపస్య సిద్ధి లేదు. సిద్ధి పొందకపోతే ఇంతే. ఏమవుతుంది? శిక్ష ద్వైతం వచ్చి నెత్తి మీద పడుతుంది. ద్వైతం అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం ద్వైత భ్రాంతి నివృత్తి పొందాలి ముందు. అది పోతే మిగిలేది అద్వైతమే. కాబట్టి ఇప్పుడు ఏగి నీకు రుజువు చూపిస్తాను రా. ఏగి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైర్ఘోరమై బహూనాం బహుధావనే. చూడు, ఈ రాక్షసులందరూ ఎంతమందిని మాకంటే ముందు మా పెద్దవాళ్ళని ఎలా వాళ్ళు చంపేశారో, వాళ్ళ రక్తమాంసాలు తినేశారో చూడు. పంపా నది నివాసానం అనుమందాకినీమపి. పంపా నది ఒడ్డున ఉండేవాళ్ళని, మందాకిని నది ఒడ్డున అటు ఇటు ఉండేవాళ్ళని, చిత్రకూట ఆలయానాంచ క్రియతే కథనం మహతు. ఈ 3 చోట్ల ఉండే ఋషులు వీళ్ళు. ఈ 3 చిత్రకూట పర్వతం మీద ఉన్నారు, మందాకినికి అటు ఇటు ఉన్నారు, పంపా సరస్సు దగ్గర ఉన్నారు. ఎవరు? ఈ బ్రహ్మనిష్టాపరులైనటువంటి, బ్రహ్మాన్వేషణాపరులైనటువంటి మహర్షి గణాలు ఉన్నాయి. మమ్మల్ని రావటం వాళ్ళు చంపి తినేస్తున్నారు. కాబట్టి ఏవం వయన్న మృష్యామహ, ఈ స్థితిని మేము ఎక్కువ కాలం నా మృష్యామహ సహించలేము. ఈ స్థితి సహించడానికి దుస్సహమైంది. విప్రకారం తపస్వినాం క్రియమాణం వనే ఘోరం రక్షో భీమకర్మభి. వాళ్ళు చేసేటటువంటి భీమకర్ములు, వాళ్ళ పనులే భయంకరమైన పనులు. అంతే. తమో గుణం రజోగుణంతో ఎవడైనా సరే ఆ దేవతగా పూర్వం విరాధుడు అదేగా చేసింది. దేవతా లక్షణాలు ఉండి మనకి స్పష్టమైన ప్రత్యక్షమైన ఉదాహరణ విరాధుడు. మన జీవితానికి మనకు వాడే ప్రతిబింబం. అయితే మీరు అలా అనకూడదు, మేము విరాధుడు చేసినటువంటి భయంకరమైన పనులు చేయట్లేదు, అది నాటకీయంగా చెప్పారు అక్కడ. కానీ రజోగుణం ఎక్కువగా ఉన్న శ్లోకంలో రజోగుణం ఎంత విజృంభించి ఎటువంటి దుష్కృత్యాలు చేస్తున్నదో మనం నిత్యం చూస్తూనే ఉన్నాగా. తమోగుణం ఏ విధమైనటువంటి తామసిక ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నదో చూస్తూనే ఉన్నాగా. అదే విరాటుడంటే. ఒక్కచోట ఒక రూపు గట్టి ఒక చోట కనపడ్డు, అంతటా అక్కడ కనపడుతుంటాడు. వాడు ఏం చేశాడు? తన స్వరూపాన్ని మర్చిపోయిన వాడికి అదే. ఇప్పుడు వాడు ఉద్ధరింపబడుతున్నాడు. శరభంగుడు విరాధుడు ఒకటే అని అనకూడదు. కానీ వాడు ఇంకా విరాధుడు మోక్షాన్ని పొందల. వాడికి మళ్ళీ పూర్వ జ్ఞానం వచ్చింది. ఈయన స్వస్వరూపంలో గడిపోయాడు. అంతస్తులు భేదం, కానీ దారి ఒకటే. ఇద్దరు స్వామి వారి వల్ల ఉపకారం పొందిన వాళ్లే. అది గొప్పతనం.
ఇద్దరిని విరాధుడు ఎదురుకుండా ఉన్నాడు. ఇంకా నయం శరభంగుడిని ఆయన పట్టుకోలేదు, చేతితో స్పృశించలేదు. విరాధుడిని స్పృశించాడు. తానే కాదు, లక్ష్మణుడు కూడా స్పృశించాడు. వాడిని పట్టుకుని మర్దించారు. వాడిని తీసుకెళ్లి గోతిలో పారేశారు. ఆ విధమైన ఉపకారం స్వామి వల్ల వాడికి జరిగి వాడు స్వస్వరూపాన్ని పొందాడు. అదే చెప్తున్నాడు, ఏవం వయం నృష్యామో విప్రకారం తపస్వినాం క్రియమాణం వనే ఘోరం రక్షోభిర్భీమ కర్మభి తతస్వాం శరణార్థం చ శరణ్యం సమవస్థితా పరిపాలయనో రామ. శరణార్థం నీ 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 పాదాలను ఆశ్రయించి నిన్ను శరణు కోరడానికి మేము వచ్చాం. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాం, నువ్వు ఎలా చేయమంటే అది చేస్తాం. మాకు కావలసింది మాత్రం నీ అనుగ్రహం, మోక్షం, స్వస్వరూప స్థితి. మాకు ఆ విషయం స్పష్టంగా తెలుసు. మాకు ఒక ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా మాలో ఉన్న అజ్ఞానం మమ్మల్ని స్వయంగా దీన్ని తరింప చెయ్యనివ్వదు. ఆధారం పెట్టుకోవాలి. అందుకనే ఇవాళకి మేము రామాలయాలు కట్టుకుంటున్నాం, విష్ణువాలయాలు కట్టుకుంటున్నాం, వేణుగోపాల స్వామి ఆలయాలు, శివాలయాలు కట్టుకుంటున్నాం. ఇన్ని రకాల వైవిధ్యాలు. ఇది ద్వైతం యొక్క లక్షణం, అంతేది. దాన్ని ఎవరు కాదనడానికి వీల్లేదు. సరే, కాబట్టి శరణ్యం నువ్వు శరణార్థుడివి, శరణ్యుడివి. అటువంటి నిన్ను మేము సముపస్థిత, నీ సమీపానికి వచ్చాం స్వామి. పరిపాలయన, స్వామి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని కడదేర్చు. వధ్యమానా నిశాచరై, నిశాచరుల బారి నుండి మమ్మల్ని రక్షించి మా యొక్క తపక్రియలు సక్రమంగా జరిగే విధంగా అనుగ్రహించు. ఇది వాళ్ళు శరణార్థులై వచ్చి అడిగినటువంటి మాట. అప్పుడు ఇంకో మాట చెప్తున్నారు, పరాత్వతో గతిర్వీర పృథివ్యాం నోపపద్యతే. ఈ పృథివ్యాం భూమి మీద నీకంటే వేరే పరాం గతిం వయం నోపపద్యే మేము పొందలేకపోతున్నాం. మాకు వేరే దిక్కు లేదు. ఈ భూమి మీద తారకుడవి నువ్వే. తారకుడు అంటే తరింపజేసేవాడివి, తారక రాముడివి నువ్వే. మమ్మల్ని అందరినీ ఈ పరిపాలయ నర్వాన్ రాక్షసేభ్యో నృపాత్మజ. హే నృపాత్మజ శ్రీరామచంద్ర, నహా రాక్షసేభ్యో పరిపాలయ. ఆ రాక్షసుల బారి నుంచి నహా మమ్మల్ని పరిపాలయ, రక్షించు, మమ్మల్ని ఉద్ధరించు, బయటపడేయి. లేకపోతే మేము నిష్కారణంగా మా తపస్సు సఫలం కాకముందే మేము మరణించవలసి వస్తున్నది. అది వాళ్ళ అభ్యర్థన. ఏ తశ్రుత్వాతు కాకుస్థ తపసానాం తపస్వినాం ఇదం ప్రోవాచ ధర్మాత్మ సర్వానేవ తపస్విన. ఆయన ధర్మాత్మ, ఎవరితో ఎలా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఆయనకు తెలుసు. ధర్మం అంటే తెలుసు. ఆయనే విగ్రహవాన్ ధర్మ కదా. ఆయన మాట్లాడిన మాటే ధర్మం. ధర్మం తప్ప మరొకటి మాట. ధర్మం ఏమిటండి? కోతుల్లోనూ వాటిల్లోనూ ధర్మం అంటే ఏదైతే దీన్ని ఈ సమస్త సృష్టిని ధరిస్తున్నదో భరిస్తున్నదో అది ధర్మం. అదే స్వరూపం, స్వస్వరూపం. అన్నీ ధరింపబడుతున్నాయి. దేని చేత? బంగారం చేత. బంగారం లేదా ఆభరణం లేదు, ఏదీ లేదు. కాబట్టి ధర్మాత్మ, ఈ కనిపించే చరాచర సృష్టికి ఆధారభూతుడు, ధర్మభూతుడు ఆయనే. అటువంటి ధర్మాత్మ ప్రోవాచ ఇదం, ఇదిగో ఈ మాట ఏమంటున్నాడు ఆయన, నైవ మర్హద మాం వక్తుం ఆజ్ఞప్తోహం తపస్. ఏమండి నన్ను నాకు ఇప్పటిదాకా మీ సంగతి తెలియదని పైకి అంటున్నాడు. అక్కడికి ఎందుకు వచ్చాడు? తెలుసు ఆయనకి, తెలిసే వచ్చాడు. అడగందే చెప్పకూడదుగా, అడగందే ఇవ్వకూడదుగా. అందుకనేగా తపస్సు చేసిన తర్వాత కదా బ్రహ్మ గాని విష్ణువు గాని శివుడు గాని ప్రత్యక్షమై వరాలు ఇచ్చేది. అడగకముందే ఇస్తారా? ఇవ్వరు కదా. అందుకని ఏమంటున్నాడు, నైవ మర్హతమాం వక్తుం, మీరు నన్ను ఇలా ప్రార్థించవద్దు, మీరు నన్ను ప్రశంసించవద్దు, నా విద్యుక్త ధర్మాన్ని నాకు చెప్పక్కర్లేదు,
తర్వాత ఆ మరి నా గొప్పతనాన్ని కూడా మీరు ఈ విధంగా శ్లాఘించక్కర్లేదు. అక్కర్లేదు అంటే మీరు చేశారు, మీరు చేసింది మేము కాదని అంటలేదు, కానీ పైకి మర్యాదగా అలా అంటాడు. నైవం అర్హత మాం భక్తుం. మరి ఏం చేయాలయ్యా? ఆజ్ఞప్తోహం తపస్వినాం. తపస్సులకు నేను ఆజ్ఞప్తుణ్ణి, అంటే మీరు నన్ను ఆజ్ఞాపించాలి. నేనే మీ యొక్క తపస్సుకి బద్ధుణ్ణి, నేనే మీ తపస్సుకి దాసుణ్ణి. ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళకి నేను అండగా ఉంటాను, రక్షగా ఉంటాను. వాళ్ళకి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అది నేను ఇస్తాను. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళు చేయాల్సిందల్లా తపస్సు చేస్తూ ఉండటమే, నిరంతరం రామనామ జపం, ఆ ఉపాసన, ఇలాంటివి ఏవైతే లోకంలో చెప్పబడి ఉన్నాయో మనం అనుసరించే ఈ ధర్మం కూడా ఈ మోక్ష మార్గ అన్వేషణ అధ్యయన మార్గం కూడా అందులో భాగమే. ఆ సంగతి నేను చూసుకుంటాను. నైవమర్హత మాం భక్తుం అజ్ఞప్తోహం తపస్వినాం కేవలేన ఆత్మకార్యేణ ప్రవేష్టవ్యం మయావనం. ఇదిగో నేను రాక్షసులు మీకు చేసే అపకారం తొలగించడానికే నేను ఈ అరణ్యంలోకి వచ్చాను. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటారు? కేవలేన ఆత్మకార్యేణ, నా స్వకార్యమే. ఏమిటి నా స్వకార్యం? నాకేం పెద్దగా ఏం లేదు. ఏమిటది? మీకు రక్షణ కలిగించటమే నా స్వకార్యం. ఆత్మకార్యేణ కేవలేన ప్రవేష్టవ్యం మయ. అసలు నేను ఇక్కడికి వచ్చి తీరాలి, అవి వచ్చానుగా. విప్రకారం అపాక్రష్టం రాక్షసైర్భవతాం ఇమం. ఇదిగో రాక్షసుల చేత మీకు చెయ్యబడుతున్న విప్రకారాన్ని అపాకృష్టం పోగొట్టడానికే నేను ఈ వనానికి రావలసి ఉన్నది, వచ్చాను. పితుస్తు నిర్దేశకర. దానికి నాకు భౌతికంగా ఒక కారణం కావాలి. ఏమిటా కారణం? మా తండ్రి గారితో నేనే నిర్దేశింపజేసుకున్నా. ఆయన మనసులో నేనే ప్రవేశించి, మా అమ్మగారు ఉంది కైకమ్మ, ఆవిడ మనసులో నేనే ప్రవేశించి, ఆవిడ మనసులో మందర రూపంలో నేనే. కాబట్టి మందర నేనే, కైక నేనే, దశరథుడు నేనే, నేను నేనే, అంతా నేనే. ఈ దృష్టి కావాలి, ఇది దృష్టి కావాలి. అంతే తప్ప మందర దుర్మార్గురాలను తిడుతూ కూర్చుంటే ఎన్ని జన్మలు మందరిని తిట్టినా మనకి వచ్చేది ఏమీ ఉండదు. కైకమ్మని తిట్టినా అంతకంటే వచ్చేది ఉండదు. అయితే విచక్షణ ఉపయోగించి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఆ స్థితి ఏమిటి, అది గ్రహించాలి. అది గ్రహిస్తే ఏమవుతుంది? ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో గ్రహిస్తే ఏమవుతుంది? ఇందాక వశిష్ఠుడు ఆయన త్రికాల అతీతుడు, ఆయన ఇంకా ఉన్నాడు. అది అట్లా. తర్వాత మనకు కనిపించింది ఎవరు? విశ్వామిత్రుడు ఆయన శరభంగుళ్లాగా శరీరాన్ని పరిత్యజించి స్వస్వరూప, అలా చెప్పలేదు ఆయనకి. ఆయన ఉత్తర దిక్కుగా మళ్ళీ కనపడ్డ విశ్వామిత్రుడు రామాయణంలో. ఎక్కడ? రామాయణంలో కనపడకపోతేనే ఉండే మిగతా వాట్ల ఇవన్నీ తలా తోకలేని ప్రశ్నలు. ఆయన మళ్ళీ లోకంతో ఆయనకి సంబంధం లేదు. ఒక్కటే మాట. ఏమిటది? ఆయన ఈ లోకం ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఇందాక చెప్పుకున్నాం మనం. ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఎలాగా? జీవాత్మని అంటే లోకంలోకి ఎందుకు వచ్చాడు శ్రీరామచంద్రమూర్తి? ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఆ లోకంలోకి రావటానికి ముందు ఎలా ఉన్నాడు? లోకంలోకి రావటానికి ముందు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఎందుకని మనం ఈ లోకంలో ఉండి దీనికి అతీతమైంది ఏదో ఎక్కడో స్థితి ఉందయ్యా, అది నువ్వు చూసిరా వెళ్ళి అంటే చూసేది కాదు. ఎవరైనా చెబితే వినేది కాదు. చెప్పేవాడు లేడు, చూసేవాడు లేడు, వినేవాడు లేడు, తీసుకెళ్లేవాడు అంతకంటే లేడు. మరి ఎలాగండి? నువ్వే వెళ్ళాలి, నువ్వే చూడాలి, నువ్వే తెలుసుకోవాలి. నేను అండి అదే ఈ శరీరం కాదు, నీలో ఇంకోటి ఉందని చెప్పాంగా. ప్రజ్ఞ పరిణత సంపూర్ణ ప్రజ్ఞ ఉంది, అపరిణత అసంపూర్ణ ప్రజ్ఞ ఉందని చెప్పాంగా. నీలో ఉన్న మూర్ఖ సంబంధమైన ఆ ప్రజ్ఞలో ఉన్న ఆ మూర్ఖత్వాన్ని, ఆ జ్ఞానాన్ని తొలగించుకో, అదే పూర్ణమైపోతుంది. చీకటి తొలగించుకోవయ్యా, అదే వెలుగవుతుంది. అది చాలా కష్టం అండి. మీరు చెప్పడం రోజు ఇదే ఊదరగొట్టినట్టు చెబుతున్నారు, కానీ అది కష్టమే. చెప్పేవాడికి కష్టమే, చేసేవాడికి కష్టమే. యథార్థం ఒప్పుకోవాలి ఎప్పుడు. అంతే తప్ప యథార్థాన్ని విడిచిపెట్టి
ఆకాశ నాట్యాలు లాంటివి చేయకూడదు. చెప్తున్నాం, అది నీలోనే ఉంది కదా, ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకో. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, విశ్వామిత్రుడు పొందినటువంటి స్థితిని పొందగలవు. వైవిధ్యాన్ని చూపిస్తున్నారు రామాయణంలో. విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడు అమ్మవారిని అయ్యవారిని ఏకం చేసి, ఇది కథకి ఉపయోగించింది, ఆయనకి ఎంత అద్భుతమైన విషయం. కథలో కళ్యాణం జరిగింది, సీతా కళ్యాణం. ఇంకొక విషయం చెప్పాలి మనం. అత్రి అనసూయ అమ్మవారు ఏం చేసింది, తీరుబడిగా అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టి మరి ఆవిడతో కుశల ప్రశ్నలు వేసి, అమ్మా నీ కళ్యాణం ఒకసారి నాకు చెప్పమ్మా, ఇదేం కోరికమ్మా. ఆవిడ 99 ఏళ్ల వృద్ధురాలు, వణికిపోతోంది, ఓ మాట తడబడుతోంది, చర్మం అంతా ముడదల పడి వెలాడుతోంది. కానీ ఏదో తేజస్సుంది ఆవిడకి 16 ఏళ్ల వయసులో అమ్మవారికి జరిగిన పెళ్లి సంగతి చెప్పాలా? పెళ్లి కబుర్లు ఎందుకమ్మా, ఇప్పుడు భోజనాలు బాగా పెట్టారా, వచ్చిన వాళ్ళందరికీ రిసెప్షన్ బాగా ఇచ్చారా, ఇవే ఆవిడకి కావాల్సింది? అది కాదు. మరి ఏమిటి? విశ్వామిత్రుడు ఏది సాధించదలుచుకున్నాడు, ఏది సాధించాడో అదే అనసూయాదేవి కూడా, అత్రి మహర్షి కూడా, ఆవిడ సాధించిందంటే ఆయన సాధించినట్టే. ఇదేనండి రామాయణం మనం భావించవలసిన విధానం. అత్రి అనసూయ ఏం సాధించదలుచుకున్నది? సీతారామ కళ్యాణం అంటే జీవాత్మ జీవేశ్వర సమాగమాన్ని ఆవిడ ఆ మాయాస్వరూపిణి అయి జ్ఞానంలో నుంచి కొద్దిగా యువతలకి వచ్చి తాను వేరే రూపం ధరించి అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్న జ్ఞాన స్వరూపం ద్వారా విన్నది. ఇంకా అంతకంటే ఉత్తమోత్తమ స్థితి జీవుడికి ఉంటుందా? అదే కదా ఎవరైనా సాధించవలసింది. అనసూయ కావచ్చు, అత్రి కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు. అది సాధించలేకపోయాడు దశరథుడు. ఎటువంటి విరుద్ధమైన విషయాలు చూపిస్తున్నాడో వాల్మీకి చూడండి. మరి అటువంటి దశరథుణ్ణి ఎందుకుని తన పితరం రోచయామాస, ఎందుకుని తండ్రిగా ఆయన కోరుకున్నాడు? తండ్రిగా దశరథుణ్ణే కోరుకోవాలి. తండ్రిగా పరమాత్మకి తండ్రి కావలసిన పూర్వజన్మ సుకృతాలన్నీ ఉన్నాయి. కానీ ఆయన ప్రారంధంలో అజ్ఞాన దశ ఇంకా తీరలేదు. అటువంటి పాత్రని ఎన్నుకొని తన తండ్రిగా నిరూపిస్తే, ఇదిగో మీరు ఇది చూడండి, ఆ అనసూయను చూడండి, అహల్యను చూడండి, విశ్వామిత్రుని చూడండి, వశిష్ఠుని చూడండి, సుమంత్రుని చూడండి, నన్ను కూడా చూడండి. నన్ను అంటే ఎవరు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు. మే నలుగురమే కానీ ఒకటే. అమ్మవారు నేను ఒకటే. మమ్మల్ని చూడండి, చూసి మీరు తెలుసుకోండి అని మనకి సందేశం చెప్పటమే రామాయణం యొక్క మహల్ లక్ష్యం. ఆ విధంగా చూస్తే అనసూయమ్మ ఏం చేసింది? ఆవిడ సీతా కళ్యాణం స్వయంగా చెప్పించుకుని విన్నది. కాబట్టి మనం కూడా సీతా కళ్యాణం అది పద్యాల్లో కవులు వర్ణిస్తారు, అది వేరే. మనం ఏం చేయాలి అంటే, సీతా కళ్యాణం అంటే అది నిరంతరం. ఈనాటికి శ్రీరామనవమి రోజున దేశమంతటా సీతా కళ్యాణం ఎందుకు జరుగుతున్నది? ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే జరిగిన కళ్యాణమే మాటిమాటికి రోజు రోజు జరుపుకోవటం. మరి తిరుపతి క్షేత్రంలో స్వామివారి కళ్యాణం నిత్యం జరుగుతుంది. ఎందుకంటే అది కాదు అక్కడ ప్రధానం. కళ్యాణము అంటే అమ్మవారు అయ్యవారు ఏకత్ర వేరువేరుగా ఉన్న స్థానాల నుంచి ఏకీభూతులు అవ్వటమే కళ్యాణం. ఆ స్థితిని నువ్వు సాధించటమే నీ యొక్క లక్ష్యం. ఇది కళ్యాణంలో ఉన్న అంతరార్థం. ఇక మిగిలిన దండలు మరి ఇవన్నీ కూడా మామూలు లోక ధర్మాన్ని బట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఇది కానీ మనం ఏం చేస్తున్నాము? వ్యక్తిగతంగా వీటికి ప్రాధాన్యతనిచ్చి అసలు దాన్ని వదిలేస్తున్నాం. అది విచారించదగిన. అది అందులో కూడా అదే రజోగుణ లక్షణం. దాన్ని పోగొట్టుకోవాలి మనం. అదే చెప్తున్నాడు. నేను అనసూయ అమ్మవారు అలా చెప్పిందా కాబట్టి సుమంత్రుడు ఆ పాత్ర అలాగే ఉండిపోయింది. తర్వాత వస్తాడు, ఆయన ఏం జరుగుతుందో అది చూద్దాం. ఇలా రామాయణంలో మనకి తటస్థ విరాధుడు కూడా అంతే. వాడిని దుర్మార్గుడి కింద రావణాసురుడు అంతే. వాళ్ళలోనూ ఉంది. ప్రతి జీవి
ప్రతి కొండ, మట్టి, మూకుడు, శరాబం అన్నీ ఆకాశంలో ఉన్నప్పుడు, వాటిల్లో ఆకాశం ఉందని అంటున్నప్పుడు అవి ఆకాశంలో లేవా? అలాగే ప్రతి ప్రాణి బ్రహ్మంలోనే ఉన్నది, పరమాత్మలోనే ఉన్నది. ప్రతి ఆభరణం బంగారంలోనే ఉంది, ప్రతి ప్రాణి పరమాత్మలోనే ఉంది. కానీ దానికి తెలియదు. తెలుసుకునే అర్హత ఒక్క మానవుడికే ఉంది, మిగతా వాటికి తెలియదు. అవి అవి ఇంకా మూగజీవులు. తెలుసుకునే జ్ఞానం ఉన్నది వీడికే. వీడు తెలుసుకోలేకపోతే వాటితో సమానం, తెలుసుకుంటే దేవతలతో సమానం. అంతే. తెలుసుకొని తెలిసి తెలిసి తెలియని వాడై తెలియకపోయినా తెలుసుకున్నాననే అహంకారం ప్రదర్శించడం ఈ మధ్యస్థ లక్షణం. అది చాలా ప్రమాదకరం. అది ఉండకూడదు, అది పనికిరాదు ఎప్పుడూ కూడా. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? పితిస్తు నిర్దేశకర ప్రవిష్టోహమిదం వనం భవతాం అర్ధసిద్ధ్యర్థం ఆగతోహం ఎదురుచ్చే. మీ యొక్క అర్థాన్ని సిద్ధింపజేయడం కోసమే ఎదురుచ్చయా నేను ఆ పని కట్టుకుని ఈ మీ అడవిలోకి నేను వచ్చానయ్యా. ఇది నా తండ్రిని మా తండ్రి నన్ను ఆజ్ఞాపించిన విధానాన్ని పరిపాలించడానికి వచ్చాను. ఇది వంక. దశరథుడిని అందుకే ఆ పాత్ర చూపించడానికి ఆయన్ని తండ్రిగా కోరుకున్నది. అందుకే శ్రీరామచంద్రుడు తనకి తండ్రిగా కోరుకొనవలసిన యోగ్యత, అర్హత అన్ని దశరథుడి కంటే మించి ఎవరికీ లేవు. ఆయనకే హక్కు ఉంది. కానీ ఆయనలోనే ఇంకా తెలుసుకోబడవలసింది ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా నిష్పక్షపాతంగా చూపించాడు పరమాత్మ. పితుస్తు నిర్దేశకర ప్రవిష్టోహమిదం వనం భవతాం అర్ధసిద్ధ్యర్థం ఆగతోహం యదృచ్ఛయా. నేను స్వేచ్ఛగానే ఇక్కడికి వచ్చాను తప్ప నేను నా కర్మ తీసుకొస్తే నేను ఇక్కడికి రాలేదు. ఈ మాట కర్మవశుడై కాదు అని గోవిందరాజస్వామి వ్యాఖ్య. కర్మవశుడై నేను ఇక్కడికి రాలా. విధి ఏదో ఒక విధి పట్టుకుని ఈడ్చుకొస్తే నేను రాలా. ఎదురుచ్ఛయ స్వేచ్ఛగా నేనే వచ్చాను మీకు. ఆ నమ్మకం కలిగించాలి ఆ ఋషులందరికీ పరమాత్మ. అదే పరమాత్మ. ఇంకా నమ్మకం కలిగించకపోతే మనం ఎవరిని గురించి ధ్యానించాలి, ఎవరిని గురించి ఉపాసన చేయాలి, ఎవరిని పూజించాలి, ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరిని తలుచుకోవాలి, ఎవరి కథలు వినాలి? ఆయన ఇవ్వకపోతే మాకు ఇంతవరకు ఇవ్వలేదండి. ఇచ్చాడు కాబట్టే నువ్వు ఈ విధానంలో ఉన్నావు. ఇలా ఎవరైనా చెబుతూ ఉంటే వింటున్నావు. నీకు నువ్వు ఆ పద్ధతి ఆచరణలో ముందు ఉన్నావు అని అనుకోవాలి. అంతేగాని నీకు వరం ఇచ్చిన వాడు కథల్లో వరం ఇచ్చినట్టు ఎదురుకుండా వచ్చి వత్సా నీకు వరం ఇచ్చారు ఇలా ఎవరు అనరు. నువ్వు గ్రహించుకోగలిగిన శక్తియుక్తులు నీలో ఉండాలి. పితుస్తు నిర్దేశకర ప్రవిష్టోహమిదం వనం భవతాం అర్ధసిద్ధ్యర్థం ఆగతోహం. మీ అర్ధసిద్ధికే నేను వచ్చాను అంటే ఇంకా రాక్షసుల బాధ మీకు ఉండదు. నేను కావాలనే ఇక్కడికి వచ్చాను. కాబట్టి తస్యమేయం వనే వాసో భవిష్యతి మహాఫల. నేను ఇష్టప్రాప్తి రూపమైనటువంటి మహాఫలం. నా వనవాసం అనిష్ట నివృత్తి పూర్వకం. అది అనిష్టాన్ని నివృత్తిస్తుంది, నా రాక ఇష్టాన్ని కలిగిస్తుంది. అదే తస్యమే అయం వనే వాసో భవిష్యతి మహాఫల. నేను అంతకంటే వనవాసులకు ఎవరు హామీ ఇస్తారు? ఏమి హామీ ఇస్తారు? ఇది తపస్సు అంటే ఇదే. అరణ్యంలో కూర్చుని తపస్సు చేసిన అసలు ఈ పర్వానికి అరణ్య పర్వం అని పేరు ఎందుకు వచ్చింది? బాలకాండకి బాలకాండ అనే పేరు ఎందుకు వచ్చింది? అయోధ్యాకాండకి అయోధ్యాకాండ అనే పేరు ఎందుకు వచ్చింది? ఏమండి, బాలకాండ అంటే శ్రీరాముడు అన్నదమ్ములు బాలురు అది కాదు, అర్థం కానే కాదు. పరమాత్మ బాలుడేమిటి, వృద్ధుడేమిటి, యువకుడేమిటి అది కాదు. అలా అంత పరమాత్మకి అటువంటి తక్కువ ఇది కల్పిస్తాడా వాల్మీకి? కాదు. మరి ఏమిటి? ఎవరికి బాల్యం, ఎవరు బాలురు? గ్రహణ ధారణ పటుర్ బాలహ అని మనకు వ్యాకరణ శాస్త్రం చెప్తుంది. చెప్పింది గ్రహించటం, ఆ గ్రహించిన దాన్ని ధారణ చేయటం,
ఇది ఎవరికైతే ఉంటుందో వాడు బాలుడు. ఎవరు చెప్పింది వినాలి? గురువు చెప్పింది వినాలి. ఇక్కడ గురు శిష్య సంబంధం బ్రహ్మాండంగా నిరూపించబడింది కదా బాలకాండలో. ఆ శిష్య ధర్మాన్ని పరమాత్మ నిరూపించాడుగా. ఏ ధర్మాన్ని ఆశ్రయించి? ఈ గ్రహణధారణ పటుత్వాన్ని అయితే అక్కడ పరమాత్మ ఎవరు? పరమాత్మ కాదు, శిష్యుడే, మనలాంటి వాడే. నువ్వు శిష్యుడివే, పరమాత్మ శిష్యుడే. శిష్యులందరికీ ప్రతీక పరమాత్మ. కాబట్టి శిష్యులంతా ఎవరి ఆ పాదముద్రల్లో అడుగులేసుకుంటూ నడవాలి, పరమాత్మ పాదముద్రలు. కాబట్టి సాధకుడు ఇక్కడ శ్రీరాముడు ఏ రూపంలో ఉన్నాడు? బాలకాండలో సాధక రూపంలో. మనమే సాధకులం. ఏ దశలో ఉన్నాం? బాల్య దశలో, బాలత్వ దశలో. బాల్యం కాదు, బాలత్వ దశలో ఉన్నాం. కాబట్టి బాలకాండ. తర్వాత ఏంటో అయోధ్యలో జరిగింది కాబట్టి అయోధ్యకాండ. అయితే బాలకాండ అయోధ్యలో జరగలేదా? అది జరిగిందిగా. అది కాదు. అయోధ్య అంటే నువ్వు గురు శుశ్రూష చేశావు, శిష్య ధర్మాన్ని చూపి నీలో క్రమక్రమంగా సాధన బలపడింది. ఇంకా నీ మనస్సుని ఎవడు పరమాత్మ పదంలో నుంచి పక్కదారి పట్టించి కింద పడేయలేడు. దాంతో యుద్ధం చేసి దాన్ని తొక్కి పడేయలేడు. యోద్ధుమశక్య. ఇక నీ మనస్సు జేతుమశక్య, యోద్ధుమశక్య. అంత గట్టి పట్టుదల వచ్చేసింది నీకు. కాబట్టి ఇప్పుడు నీ మనస్సే అయోధ్య. అదే ఇక్కడ ధర్మ పదంలో ధర్మాన్ని ఆచరించి ఆయన పితృధర్మాన్ని పుత్రధర్మాన్ని ఆచరించి అందులో ఒక్క అంగుళం కూడా అటు ఇటు బెసకుండా అదే ధర్మాన్ని ముందుకు నడిపి తీసుకెళ్ళి సాధకుడు అయోధ్యుడు అయినాడు సాధకుడు. ఇప్పుడు అరణ్యకాండలోకి వచ్చాం. ఆ సాధకుడే. నగరంలో ఉంటే ఆ ధారణా శక్తి, ఉపాసనా శక్తి ఇవి కుదరట్లేదు. అందుకే ఋషులంతా ఎక్కడికి వచ్చేస్తారు? అరణ్యాల్లోకి. అరణ్యాల్లో 2 భయాలు ఉన్నాయి, క్రూరముఖ భయాలు, రాక్షస భయాలు. అయినా వాటిని వాళ్ళు లెక్క చేయరు. ఆ రాక్షస భయం కన్నా, క్రూరమృగ భయం కన్నా నగరాల్లో, పల్లెల్లో, జనపదాల్లో ఉండి నేను తపస్సు చేస్తానంటే ఈ బంధుభావం వాటికంటే తీవ్రమైంది. బంధుభావం పనికిరాదు, నాది అనే భావం పనికిరాదు, నేను అనే భావం, అహం అనే భావం పనికిరాదు. అవి అడవిలో ఉండవు. ఒకడే ఉంటాడు. అప్పుడు అవి లేవు అంటే రాక్షస బాధ. అవి ఏం చేస్తాయి? అవి ఏం చేయలేవు. కాబట్టి గ్రామం కంటే గ్రామం కానిది నా రణ్యం. రణగొణ ధ్వని ఎక్కువ దీంట్లో. ఎక్కడ? గ్రామాల్లో. నా రణ్యం అరణ్యం. అటువంటి లాగి మళ్ళీ పాతాళ లోకంలో పడేసేటటువంటి ఇవి లక్షణాలు ఇక్కడున్నాయి, లోకాల్లో ఉన్నాయి, ఊళ్ళల్లో. అక్కడ లేవు. కాబట్టి అరణ్యం. అటువంటి అరణ్యంలో నా యొక్క ఆ ఉపాసన బలాన్ని కానీ, దీక్షా బలాన్ని కానీ, నా ధర్మ మార్గ ప్రయాణ ధైర్యాన్ని కానీ, స్థైర్యాన్ని కానీ నేను నిలదొక్కుకోవాలి. అందుకని సాధకుడు ఇప్పుడు జనపదాల నుంచి వేరయ్యి అరణ్యంలో ఉంటూ తన యొక్క దీక్షని దృఢతరం చేసుకునే స్థితి. కాబట్టి ఇది అరణ్యకాండ అని ఈ 3 కాండలకి మనం భావం చెప్పుకోవచ్చు. తస్యమేయం వనే వాసో భవిష్యతి మహాబల ఫల తపస్వినాం రణే శత్రూన్ హంతుమిచ్చామి రాక్షసాం పశ్యంతు వీర్యం ఋషయ. పశ్యంతు మమ వీర్యం. నా పరాక్రమం ఏమిటో చూపిస్తాను. సభ్రాతు మా తమ్ముడితో కలిసి నేను మీ చెప్పినటువంటి రాక్షసుల్ని సంహరిస్తాను. ఏమండి, ఇక్కడ కథలో చెప్తున్నారు వాడు రాక్షసుడు ఉన్నాడు, ఈయన రక్షింపదగిన వాడున్నాడు, ఈయన విల్లు బాణం ప్రయోగించి వాడిని చంపుతాడు. ఇదేమిటి? ఇది కాదు అంటే అర్థం ఏమిటి అంటే దీనిలో అంతరార్థం కనుక చూసుకున్నట్లయితే సాధకుడి మనస్సులోనే ఆ రాక్షస గుణాల్ని పోగొట్టుకునే విధానాన్ని పరమాత్మ ప్రేరేపిస్తాడు. అదే రాక్షసుల్ని సంహరించటం. ఇప్పుడు మన యొక్క గమ్యం మరింత మనకి స్పష్టంగా కనిపిస్తుంది, ఆనందం కలుగుతుంది.
ఆ స్థితి పొందితే ఆనందం ఇక్కడి నుంచే కలుగుతూ ఉంటుంది. తప్పే ఉంది దాంట్లో. కాబట్టి తపస్వినాం రణే శత్రూన్ హంతుమిచ్చామి రాక్షసాన్ పశ్యంతు వీర్యం ఋషయ సభ్రాతుర్మే తపోధనా దత్వా భయం చాపి తపోధనానాం ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన తపోధనైశ్చాపి సభాజ్య వృత్త సుతీక్ష్ణమేవ అభిజగామ వీర. వాళ్ళకి ఆ స్థిరచిత్తుడు, ఆ తపస్సులందరి చేత ఆదరింపబడిన వాడు, ఆ వీరుడు అయిన రాముడు తపస్సులందరికీ అభయం ఇచ్చి ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి బయలుదేరి సుతీక్ష్ణుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. తర్వాత సుతీక్ష్ణుడి ఆశ్రమంలో ఏ విధంగా ఏ ఏ విశేషాలు జరిగినాయి అనే పద్ధతిని మనం తర్వాత కథాభాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.